Hi everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్లో కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. దాంట్లో భాగంగా బుద్ధిస్ట్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్లో ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి చూద్దాం. సో ఇది బిఎడ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్. మనకు ఆల్రెడీ ఈ యూనిట్కి సంబంధించిన క్లాసెస్ అనేటివి నడుస్తున్నాయి. చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడి నుంచి చూసేయచ్చు. ఇది యూనిట్ 1 కాబట్టి సిలబస్ వీడియో కూడా మీకు అదే ప్లేలిస్ట్లో కనిపిస్తుంది. మన ఛానల్లో బిఎడ్కి సంబంధించిన డిఫరెంట్ సబ్జెక్ట్స్ యొక్క ప్లేలిస్ట్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రతి ఒక్క యూనిట్కి సపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. ఒకసారి ఛానల్ని విజిట్ చేసి చూడండి. సో కమింగ్ టు ద క్లాస్. ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్, బుద్ధిస్ట్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్. అకార్డింగ్ టు బుద్ధిస్ట్ రిలీజియన్ ద లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ సారోస్ అండ్ సఫరింగ్స్. సో బుద్ధిస్ట్ రిలీజియన్ ప్రకారం ఏంటంటే లైఫ్ అనేది ఫుల్ ఆఫ్ sadness, sorrow, sufferings వీటితో ఫిల్ అయి ఉందనేసి నమ్మారు. Therefore the sole aim of life was considered to be the attainment of salvation, nirvana, by renouncing the worldly pleasures. So కోరికలు, డిజైర్స్, ప్లెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ముక్తి పొందడమే లైఫ్ యొక్క ఎయిమ్ లాగా భావించారనమాట. ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో లైఫ్ యొక్క ఎయిమే ఎడ్యుకేషన్ యొక్క ఎయిమ్లో రిఫ్లెక్ట్ అయింది బుద్ధిస్ట్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్లో. ద గోల్ ఆఫ్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ ఈజ్ టు అటైన్ విజ్డమ్. సో గోల్ ఏంటి మనకి ఎడ్యుకేషన్లో, బుద్ధిస్ట్ సిస్టంలో విజ్డమ్ని సంపాదించడం. సో ఆల్రెడీ మీరు చూసారు, దాన్ని ఏమంటారు, అనుఠార సమ్యక్ సంబోధి, అంటే అల్టిమేట్ విజ్డమ్ని, పర్ఫెక్ట్ అల్టిమేట్ విజ్డమ్ని సాధించడం. The Buddha thought that the main objective of practice or cultivation was to achieve this ultimate wisdom. So ఈ ultimate wisdom ని తీసుకురావడానికి ఎడ్యుకేషన్ అనేది ఉండదన్నమాట. ఓకే, the aim of Buddhist education is to make a free man a wise, intelligent, moral, non-violent and secular man. సో ఏమేంటి ఇక్కడ, ఒక ఫ్రీ మ్యాన్ని, ఒక వైజ్, ఇంటెలిజెంట్, మోరల్స్ తో ఉన్న వాళ్ళని, నాన్ వైలెంట్ గా ఉన్న వాళ్ళని, సెక్యులర్ గా ఉన్న వాళ్ళని తయారు చేయడం. Students became judicious, humanist, logical and free from superstitious influences. సో మూఢనమ్మకాల నుంచి ఫ్రీగా ఉండేవాళ్ళు, హ్యూమానిస్టిక్ ఉండేవాళ్ళు, లాజికల్ ఉండేవాళ్ళు. ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ ఆర్ యాజ్ ఫాలోస్. సో కొన్ని చీఫ్ ఎయిమ్స్ అయితే కింద ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే, ఫస్ట్ ఏంటి, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ చైల్డ్. The chief aim of Buddhist education was all-round development of child's personality. పిల్లల యొక్క పర్సనాలిటీ all-round development అనేది చీఫ్ ఎయిమ్ అన్నమాట. This included his physical, moral and intellectual development. all-round development అంటే ఫిజికల్ గా, మోరల్ గా మరియు ఇంటెలెక్చువల్ గా డెవలప్ అవ్వడం. సెకండ్ చూసుకున్నట్టయితే వాల్యూ ఎడ్యుకేషన్ అండ్ క్యారెక్టర్ డెవలప్మెంట్. బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ ఎయిమ్డ్ ఎట్ ప్యూరిటీ ఆఫ్ క్యారెక్టర్. సో పర్సనాలిటీ డెవలప్మెంట్ అయిపోయింది, క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా వన్ ఆఫ్ ద ఎయిమ్. Like Vedic education, it was training for moral character rather than psychological development of the students. So పిల్లల యొక్క సైకాలజీ డెవలప్మెంట్ కంటే మోరల్ డెవలప్మెంట్ ఇక్కడ ఇంపార్టెన్స్ ఉండేది. One has to attain the stage of bodhisattva. Student life was hard and rigorous. So ఇక్కడ ఏంటంటే బోధిసత్వాన్ని అటెండ్ చేయడం, బోధిసత్వాన్ని సాధించడం కూడా వన్ ఆఫ్ ద ఎయిమ్. అలాగే స్టూడెంట్ లైఫ్ ఇక్కడ హార్డ్ అండ్ రిగరస్ ఉండేది అనమాట, కష్టంగా ఉండేది. దే అబ్జర్వ్డ్ సెలిబసీ. సో సెలిబసీ అంటే బ్రహ్మచార్యం, సో దీన్ని పాటించడము. ద బుద్ధ భిక్షు టుక్ ద ఓస్ ఆఫ్ చాస్టిటీ అండ్ ఆఫ్ పావర్టీ. చాస్టిటీ మరియు పావర్టీ యొక్క ఓస్ అనేటివి తీసుకోవాల్సి ఉంటుంది బుద్ధ భిక్షు. సో చాస్టిటీ అంటే ఏంటంటే ప్యూర్గా ఉండడం, శుద్ధంగా ఉండడం. ఓకే, క్యారెక్టర్ వాజ్ ద బేసిస్ ఆఫ్ మోరల్ డిసిప్లిన్. సో మోరల్ డిసిప్లిన్కి బేస్గా క్యారెక్టరే తీసుకునే వాళ్ళు ఇక్కడ. తర్వాత చూసుకున్నట్టయితే రిలీజియస్ ఎడ్యుకేషన్, ఇది కూడా వన్ ఆఫ్ ద ఎయిమ్. ఇన్ బుద్ధిస్ట్ ఎరా రిలీజియన్ వాస్ గివెన్ టాప్ ప్రయారిటీ అండ్ ఎడ్యుకేషన్ వాస్ ఇంపార్టెడ్ త్రూ ఇట్. సో రిలీజియన్ ద్వారానే ఎడ్యుకేషన్ అనేది ఇచ్చేవాళ్ళు బుద్ధిస్ట్ సిస్టంలో. ద చీఫ్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాస్ ప్రాపగేషన్ ఆఫ్ రిలీజియన్ అండ్ ఇన్కల్కేషన్ ఆఫ్ రిలీజియస్ ఫీలింగ్స్ అండ్ ఎడ్యుకేషన్ సర్వ్డ్ యాజ్ అ మీన్ టు అచీవ్ సాల్వేషన్ ఆర్ నిర్వాణ. సో మెయిన్ ఏంటంటే రిలీజియస్ ఫీలింగ్స్ కానివ్వండి, లేదా రిలీజియన్ని ప్రాపగేట్ చేయడం కానివ్వండి, ఇది మెయిన్ ఎయిమ్. దాని ద్వారానే సాల్వేషన్, నిర్వాణాన్ని అచీవ్ చేసేవాళ్ళు. ప్రిపరేషన్ ఫర్ లైఫ్. In this system of education, there was a provision for imparting worldly and practical knowledge along with religious education, so that when the students enter normal life, they may be able to earn their livelihood. So preparation for life అంటే వొకేషనల్ ఎడ్యుకేషన్ అని మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే ఇక్కడ మీరు
ఆఫ్టర్ ద ఎడ్యుకేషన్ మీ అంతటా మీరు ఎర్నింగ్ చేసేలాగా మిమ్మల్ని తయారు చేయడం. ఓకే, సో రిలీజియస్ ఎడ్యుకేషన్తో పాటుగా ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది కూడా అందించే వాళ్ళు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్పిరిచువల్ నొబిలిటీ. బుద్ధిస్ట్ ప్రిన్సిపల్స్ ఎయిమ్డ్ టు ఇన్స్టిల్ వాల్యూస్ యాజ్ మచ్ యాజ్ టు ఇంపార్ట్ నాలెడ్జ్. సో నాలెడ్జ్ అనేది ఇచ్చేవాళ్ళు, దాంతో పాటుగా వాల్యూస్ కూడా ఇన్కల్కేట్ చేసేవాళ్ళు. ఇట్ ఈస్ డైరెక్టెడ్ నాట్ మియర్లీ టువర్డ్ డెవలపింగ్ సోషల్ అండ్ కమర్షియల్ స్కిల్స్ బట్ టువర్డ్స్ నర్చరింగ్ ఇన్ ద స్టూడెంట్స్ ద సీడ్స్ ఆఫ్ స్పిరిచువల్ నొబిలిటీ. సో ఓన్లీ సోషల్ పరంగా, కమర్షియల్ స్కిల్స్ పరంగా కాదు, స్పిరిచువల్ నొబిలిటీ పరంగా ఎడ్యుకేషన్ అనేది ఉండేది. Development of good conduct. The entire techniques of Buddhism provide directions to develop good conduct, and which is also the essence of a sound system of education. So education కరెక్ట్ గా ఉంది అనడానికి గుడ్ కండక్ట్ అనేది డెవలప్ అయితే పిల్లల్లో అదే చెప్తుంది అనమాట. సో ఆ గుడ్ కండక్ట్ డెవలప్ చేసే టెక్నిక్స్ అనేటివి బుద్ధిస్ట్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం చూడొచ్చు. The eightfold path of nirvana makes a universal appeal for developing good conduct. సో నిర్వాణ సాధించడానికి eightfold path అనేది ఉండేది, అది యూనివర్సల్ గా అప్పీల్ అయింది గుడ్ కండక్ట్ ని డెవలప్ చేయడానికి. డెవలప్మెంట్ ఆఫ్ గుడ్ కండక్ట్ ఇస్ మెయిన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద ఎంటైర్ టెక్నిక్స్ ఆఫ్ బుద్ధిజం. సో గుడ్ కండక్ట్ డెవలప్ చేయడం అనేది మెయిన్ ఇన్స్ట్రుమెంట్ అనమాట బుద్ధిజం ఎడ్యుకేషన్ సిస్టంలో. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మోరల్ డిసిప్లిన్. టు బి మోరల్ బీయింగ్ వన్ మస్ట్ ఫాలో నోబుల్ పాత్. మీరు మోరల్ గా ఉండాలంటే నోబుల్ పాత్ అనేది ఎంచుకోవాలి. ద ఎయిట్ఫోల్డ్ పాత్ యాజ్ ప్రీచ్డ్ ఇన్ బుద్ధిజం ప్రొవైడ్స్ గైడెన్స్ ఫర్ మోరల్ ఎడ్యుకేషన్ అండ్ పీస్. సో దీనికోసం మనకి బుద్ధిజంలో ఎయిట్ఫోల్డ్ పాత్ అనేది ఉంది. ద ఎంటైర్ టెక్నిక్స్ ఆఫ్ బుద్ధిజం ప్రొవైడ్స్ డైరెక్షన్స్ టు డెవలప్ గుడ్ కండక్ట్ అండ్ మోరల్ డిసిప్లిన్ విచ్ ఆర్ ఆల్సో ద ఎసెన్స్ ఆఫ్ సౌండ్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో గుడ్ కండక్ట్, మోరల్ డిసిప్లిన్ ఇవన్నీ కూడా మనకి బుద్ధిస్ట్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో మీరు చూడొచ్చు. It encourages to follow the moral values of Buddhist religion and to adopt good conduct and non-violence. So అహింస, గుడ్ కండక్ట్ ఉండడము, అలాగే బుద్ధిస్ట్ రిలీజియన్ లో మోరల్ వాల్యూస్ ని పాటించడము, వీటిని ఎంకరేజ్ చేస్తుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే emphasis on manual skill. Training of manual skills like spinning and weaving was emphasized to enable men to earn for living. సో ఒక లివింగ్ ఎర్న్ చేయడానికి ఏం నేర్పించేవాళ్ళు అని అంటే మాన్యువల్ స్కిల్స్ అనేవి నేర్పించేవాళ్ళు, ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. స్పిన్నింగ్ కానివ్వండి, వీవింగ్ కానివ్వండి. ద మాన్యువల్ స్కిల్స్ ఆర్ స్పిన్నింగ్, వీవింగ్, ప్రింటింగ్ ఆఫ్ క్లోత్స్, టైలరింగ్, స్కెచింగ్, అకౌంటెన్సీ, మెడిసిన్, సర్జరీ అండ్ కాయినేజ్ ఫర్ ఎర్నింగ్ ఫర్ లివింగ్. సో ఈ మాన్యువల్ స్కిల్స్లో స్పిన్నింగ్ నేర్పించేవాళ్ళు, వీవింగ్ నేర్పించేవాళ్ళు, క్లోత్స్ బట్టల్ని ప్రింట్ చేయడము, టైలర్ చేయడము, స్కెచ్ చేయడము, అకౌంటెన్సీ, మెడిసిన్స్, అలాగే సర్జరీ ఎలా, సో కాయినేజ్ ఎలా, సో ఇవన్నీ నేర్పించేవాళ్ళు అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కల్టివేషన్ ఆఫ్ వర్చ్యూ, డిసిప్లిన్, మెడిటేషన్ అండ్ విజ్డమ్. బుద్ధ వాజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మాస్టర్స్ ఇన్ ద వరల్డ్ అండ్ హీ హ్యాడ్ మెనీ టీచింగ్ టెక్నిక్స్ ఫర్ సెల్ఫ్ రియలైజేషన్. సో సెల్ఫ్ రియలైజేషన్ కి చాలా టెక్నిక్స్ అనేవి బుద్ధ గారి దగ్గర ఉండేటివి. ఆయన ఒక గ్రేటెస్ట్ మాస్టర్ లాగా మనం తీసుకోవచ్చు వరల్డ్ లో. బుద్ధాస్ టీచింగ్ కంటైన్స్ 3 మేజర్ పాయింట్స్. సో బుద్ధాస్ టీచింగ్ లో 3 మేజర్ పాయింట్స్ ఉంటాయి. ఏంటవి మనకి? డిసిప్లిన్, మెడిటేషన్ మరియు విజ్డమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటంటే డెవలపింగ్ ఇన్క్విజిటివ్నెస్ త్రూ క్వశ్చనింగ్. ఇన్క్విజిటివ్నెస్ అంటే ఒక క్యూరియాసిటీ, ఒక ఇంట్రెస్ట్ అనేది డెవలప్ చేయడం అనమాట. బుద్ధ ఎంకరేజ్ క్వశ్చనింగ్. సో ఈ ఇంట్రెస్ట్, ఈ క్యూరియాసిటీ అనేది క్వశ్చనింగ్ ద్వారా డెవలప్ అవుతుంది అనేసి బుద్ధ గారు క్వశ్చనింగ్ ని ఎంకరేజ్ చేశారు. As for the problems that may be called scientific, which seek to find the causes of specific phenomena. So దేని ద్వారా అవుతుంది కాజెస్ అనేవి ఫైండ్ చేయడానికి. Doubt must be stressed more than belief. The children showed that the world has developed because of change. So డౌట్స్ వస్తేనే, క్వశ్చనింగ్ చేస్తేనే చేంజ్ అనేది వస్తుంది అనేది నమ్మేవాళ్ళు అనమాట ఇక్కడ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అచీవింగ్ సాల్వేషన్ ఆర్ నిర్వాణ. నిర్వాణ మీన్స్ పర్ఫెక్ట్ విజ్డమ్, పర్ఫెక్ట్ గుడ్నెస్, పర్ఫెక్ట్ పీస్ అండ్ పర్ఫెక్ట్ ఈక్వానిమిటీ. ఇట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ఆల్ డిజైర్స్ అండ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్. సో నిర్వాణ అంటే బేసికల్ గా ముక్తి అనేసి మీరు తీసుకోవచ్చు, సాల్వేషన్ అనేసి తీసుకోవచ్చు. సో పర్ఫెక్ట్ విజ్డమ్ ని అచీవ్ చేయడం, పర్ఫెక్ట్ గుడ్నెస్ ని, పర్ఫెక్ట్ పీస్, పర్ఫెక్ట్ ఈక్వానిమిటీ, అన్ని డిజైర్స్ నుంచి దూరంగా జరిగి ఫ్రీడమ్ అనేది సాధించడం ఫ్రమ్ బర్త్ అండ్ డెత్ అంటే లైఫ్ ఆఫ్ సర్కిల్ నుంచి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎరాడికేట్ వేదిక్ కర్మకాండ ఆర్ రిచువలిజం. బుద్ధిజం స్ట్రిక్ట్లీ టు ఫాలోడ్ టు ఎరాడికేట్ వేదిక్ కర్మకాండ ఆర్ రిచువలిజం. సో వేదిక్ కర్మకాండ, రిచువలిజం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తొలగించడమే బుద్ధిజం యొక్క ఎయిమ్ అన్నమాట. ఇట్ ఎంకరేజ్ టు లీవ్
yajna and sacrifices for achieving knowledge and to give up caste system. సో caste system ని పూర్తిగా తీసేయడము అలాగే నాలెడ్జ్ ని అచీవ్ చేయడము ఇక్కడ గోల్. లాస్ట్ లో చూసుకున్నట్టయితే ప్రాపగేట్ బుద్ధిజం. ఫిలాసఫీ ఆఫ్ బుద్ధిజం ట్రై టు టేక్ ద టీచింగ్స్ ఆఫ్ బుద్ధిజం టు ద మాసెస్. సో ప్రజల దగ్గరికి బుద్ధిజం యొక్క టీచింగ్స్ అనేటివి తీసుకెళ్లడమే బుద్ధిజం యొక్క ఫిలాసఫీ. బుద్ధిజం ప్రొవైడ్స్ ఎడ్యుకేషన్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ మాసెస్, దట్ ఈస్ పాలి. సో పీపుల్ ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నారో ఆ లాంగ్వేజ్ లో బుద్ధిజం అనేది ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ లాంగ్వేజ్ ఏంటి? పాలి. ఇట్ ఎంఫసైజ్ ద ప్రోగ్రెస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద సొసైటీ రాదర్ దెన్ ద ఇండివిజువల్. సో డెవలప్మెంట్ అనేది సొసైటీ పరంగా జరగాలి అనేది ఎంకరేజ్ చేసేది అనమాట, ఓన్లీ ఇండివిజువల్ పరంగా కాదు. ఓకే, సో దీస్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్. ఓకే, సో ఇవాళ క్లాస్లో మనం ఏమేమి చూసాము? ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి చూసాము బుద్ధిస్ట్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్లో. అండ్ యాజ్ యూ నో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రీ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించినా, వీడియో అర్థమైనట్టు అనిపించినా లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది వస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చూస్తున్నారు, హెల్ప్ తీసుకుంటున్నారు, బట్ లైక్ చేయట్లేదండి. మీరు లైక్ చేయడం వల్ల మాకు ఎంకరేజింగ్గా ఉంటుంది కదా మంచి మంచి వీడియోస్ అనేవి తీసుకురావడానికి. సో లైక్ చేసేయండి. అలాగే ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.